వినియోగదారులకు కరీంనగర్ నగరపాలక సంస్థ సువర్ణ అవకాశాన్ని కల్పించింది. ముందస్తుగా ఇంటి పన్ను, నల్లా బిల్లులు చెల్లించేందుకు ప్రత్యేక రాయితీ కల్పిస్తోంది. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నగరవాసులు ఇక్కట్లు పడుతున్నారు. కొద్దిపాటి కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని చోట్ల నగదు, మరికొన్ని చోట్ల ఆన్లైన్ చెల్లింపులతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి పన్ను, నల్లా బిల్లులు చెల్లించే వినియోగదారులకు నగరపాలక సంస్థ 5% రిబేట్ ఇస్తోంది. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో కౌంటర్లను ఏర్పాటు చేశారు. నగరవాసులు ఇట్టి పన్నులను చెల్లించేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కేవలం కొన్ని కౌంటర్లు ఏర్పాటు చేయడంతో వినియోగదారులు బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఆన్లైన్, ఆఫ్లైన్ పేమెంట్స్ లాంటి నిబంధనలు పెట్టడంతో కస్టమర్లు పన్నులు చెల్లించలేకపోతున్నారు. కేవలం 5% రాయితీ కల్పించారని, మరో 5% కల్పిస్తే మున్సిపల్ కు మరింత ఆదాయం చేకూరే అవకాశం ఉందని వినియోగదారులు చెబుతున్నారు. కొందరు తమ ఇంటి నెంబర్ ఆన్లైన్లో చూపించడం లేదని వాపోయారు. ఆన్లైన్లో అగుపించే వారికి డబ్బులు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా అవకాశం కల్పించారని, కానీ తాము చిన్న ఫోన్ వాడుతూ ఉండడంతో ఎలా చెల్లించాలని ప్రశ్నించారు. మున్సిపల్ ఉద్యోగులు క్యాష్ తీసుకోవడం లేదని ఆరోపించారు. కౌంటర్లు పెంచకపోవడంతో సీనియర్ సిటిజన్స్ కు తీవ్ర సమస్యగా మారిందన్నారు. కౌంటర్లను పెంచాలని వినియోగదారులు కోరారు. ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఈ 5% రిబేట్ అనేది ఇంకా కొద్దిగా పెంచినట్టయితే, మినిమం 10% చేసినట్టయితే ఇంకా పబ్లిక్ ఎక్కువ కట్టేటువంటి అవకాశం ఉంటుంది. 1 year కాదు, 2 years అయినా కానీ ఇన్ అడ్వాన్స్ పేమెంట్ చేస్తారని నా ఉద్దేశం అన్నట్టు. ప్రజలకు మేలు జరగాలంటే ఇలాంటి సంఘటనలు ఇంకెన్నో చేయాలి. సబ్సిడీ ఇవ్వాలి. సబ్సిడీ ఇస్తే పబ్లిక్ బాగా ఉపయోగకరంగా ఉంటుంది. పబ్లిక్ మేలు చేసిన వాళ్ళు అవుతారు. గవర్నమెంట్ గురించి లాభం అవుతుంది. ఉన్నట్టు ఆన్లైన్ కాకుండా క్యాష్ ఎప్పుడు ఉన్నట్టు ప్రతి సంవత్సరం ఇచ్చినట్టు అట్లా కడుతున్నాం. అదేవిధంగా తీసుకోవాలని కొడుతున్నాం, క్యాష్ తీసుకుంటలేదు. అదే మా ప్రాబ్లం అదే ఉందన్నట్టు. మాకు ఉన్నటువంటి స్కానింగ్ చేయరాదు, ఆన్లైన్ మాకు తెలియదు. ఇక ఆన్లైన్లో మాకు ఇబ్బంది ఉంది. ఆన్లైన్ ద్వారా ఇబ్బంది ఉంది. నెట్ క్యాష్, ఫోన్పే లేవు. మేము రెగ్యులర్ కడుతున్నాం సార్, ఇంటి ట్యాబ్ బిల్లు కానీ హౌస్ ట్యాక్స్లు కానీ. అయితే హౌస్ ట్యాక్స్ తీసుకున్నారు ఓకే. తర్వాత ఏంటంటే ఇప్పుడు వీటిని బుక్ చూసి ఏం చేసిండు, 31/3/2026 వరకు నేను కట్టింది ఆన్లైన్ అయింది, ఆన్లైన్లో కట్టుకున్నారు. నగరపాలక సంస్థలో ఆన్లైన్ ఉంటే ఒకటి, ఆన్లైన్ లేకపోతే ఒకటి. ఆ రూల్స్ తీసేసి ఆన్లైన్లో ఉన్నా లేకపోయినా డబ్బులు తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు. ప్రజలు ఇబ్బంది పడితే మున్సిపాల్కు నష్టమే. నల్ల బిల్లు కట్టడానికి కొంచెం చాలా పబ్లిక్ ఉందండి ఇక్కడ. హౌస్ ట్యాక్స్ కట్టామండి, ఆ రిసిప్ట్ కట్టిన వెంటనే ఎర్రర్ అయిపోతుంది. మొత్తం వైట్ పేపర్ లానే ఉంది. ఫస్ట్ వచ్చినట్టు బిల్లు రావట్లేదు. మరి ఇలా అయితే ఎలా అండి? వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకోవాలి కదా బిల్లు కట్టినప్పుడు. అదే నల్ల బిల్లు ట్యాక్స్ కట్టడానికి కొంచెం చాలా పబ్లిక్ ఉన్నారు. లైన్ చాలా పెద్దగా ఉంది సార్. 2014 నుంచి నేను ట్యాబ్ బిల్లు బై హ్యాండ్ కడుతున్నా రెగ్యులర్గా. ఇప్పుడు నేను 2 years క్రితం కమిషనర్ గారికి అప్లికేషన్ పెట్టినా సార్. ఇది మా నాన్న పేరు ఉన్నది, నా పేరు లేదని చెప్పి రాంగ్ అని చెప్పి ఇప్పుడు ఆన్లైన్లో పేమెంట్ తీసుకుంటలేడు. మళ్ళీ అప్లికేషన్ పెట్టమంటాను. ఇట్లా ఎన్నిసార్లు అని పెడతాను సార్ మనం. 9-4-570/1 సప్తగిరి కాలనీలో ఉంటాను. ఇక్కడ హౌస్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ మనం హౌస్ ట్యాక్స్ కడితే అది రిసిప్ట్స్ అది ప్రింట్ పోయిందని అంటున్నారు. అది తెలుస్తలేదు. అది అలాగే కౌంటర్స్ కూడా బాగా పెడితే బాగుంటుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళందరూ కూడా వచ్చి లైన్లో నిలబడలేకపోతున్నారు. తర్వాత ట్యాబ్ బిల్లు కూడా ఒకటే కౌంటర్ ఉంది. దానికి ట్యాబ్ బిల్లు ప్రతిసారి వచ్చి లైన్ చూసి మరిపోవడవుతుంది. సీనియర్ సిటిజన్స్కు చాలా కష్టం అవుతుంది.